Hello students, this is Zahir, physics lecturer. Last class లో మనం యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నేర్చుకున్నాం. యూనిట్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఫిజికల్ క్వాంటిటీస్, డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అండ్ సప్లిమెంటరీ ఫిజికల్ క్వాంటిటీస్ అండ్ డైమెన్షనల్ ఫార్ములాస్ నేర్చుకున్నాం. డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఎలా రాయాలో మనం నేర్చుకున్నాం. ఓకే, సో ఈరోజు మనం నెక్స్ట్ టాపిక్లో వెళ్దాం. ప్రిన్సిపల్ ఆఫ్ homogeneity. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ ప్రిన్సిపల్ మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూద్దాం. ప్రిన్సిపల్ మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఎనీ ఫిజికల్ క్వాంటిటీస్ వీ కెన్ యాడ్ అండ్ subtract if the two physical quantities should be represents a same physical quantity. Okay, principle of homogeneity మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే we can add or subtract same physical quantities. Okay, then రాద్దాం. we can add or subtract same physical quantities. Physical quantities. Okay, example గా మనం రాద్దాం. Example, we can add 4 Newton plus 6 Newton is equal to 10 Newton అవుతుంది. అంటే సేమ్ ఫిజికల్ క్వాంటిటీస్ మనం యాడ్ చేయగలుగుతాం. సబ్ట్రాక్ట్ కూడా చేయొచ్చు మనం. అంటే 6 Newton minus 4 Newton is equal to 2 Newton ఇలా కూడా మనం రాయొచ్చు. ఓకే, లేదా 3 seconds plus 4 seconds is equal to 7 seconds అని మనం రాయొచ్చు. బట్ ఓకే, 2 డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ మనం యాడ్ చేయకూడదు లేదా సబ్ట్రాక్ట్ చేయకూడదు. అంటే 5 Newton plus 3 seconds మనం ఇలా యాడ్ చేయకూడదు. ఓకే, అంటే సపోజ్ ఇప్పుడు కొంతమంది ఇలా డౌట్ రావచ్చు, సార్ ఇప్పుడు 5 + 3 8 అండ్ న్యూటన్ సెకండ్ ఇలా రాయొచ్చు కదా సార్. నో, ఇలా రాయకూడదు. ఈ ప్రిన్సిపల్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇక్కడ. అంటే ఒక సేమ్ ఫిజికల్ క్వాంటిటీస్ మనం యాడ్ చేయొచ్చు లేదా సబ్ట్రాక్ట్ చేయొచ్చు, అంతేగాని డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ మనం యాడ్ చేయకూడదు లేదా సబ్ట్రాక్ట్ చేయకూడదు. వీ కెన్ మల్టిప్లై కానీ ఎడిషన్ సబ్ట్రాక్షన్ దగ్గర మాత్రం చేయకూడదు అలాగా. ఓకే, దీని మీద ఎగ్జాంపుల్స్ కొన్ని మనం చేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ v is equal to c into t ఉంది. దెన్ ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ c క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు మన ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ప్రకారంగా v minus ct is equal to 0 కదా. అంటే 2 ఫిజికల్ క్వాంటిటీస్ సేమ్ ఫిజికల్ క్వాంటిటీ యాడ్ చేయొచ్చు కదా, లేదా సపరేట్ చేయొచ్చు కదా. అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు వెలాసిటీ ఇక్కడ c ఇంటూ టీ సపరేట్ చేస్తున్నామంటే c ఇంటూ టీ కూడా డైమెన్షన్స్ వెలాసిటీ డైమెన్షన్స్తో ఈక్వల్ అవుతుంది అన్నమాట. అది మనం గుర్తించాలి. సో ఇప్పుడు v ఈజ్ ఈక్వల్ టు c ఇంటూ టీ కాబట్టి ద వెలాసిటీ ఆఫ్ డైమెన్షన్స్ ఆర్ ఈక్వల్ టు c ఇంటూ టీ డైమెన్షన్స్. సో వెలాసిటీ డైమెన్షన్స్ అంతా డైమెన్షనల్ ఫార్మ్ అంతా T(L)T⁻⁻1 అని ఇక్కడ రాసాం ఇలాగా. అండ్ c తెలీదు, అదే మనం క్యాలిక్యులేట్ చేయాలి. టైం డైమెన్షన్స్ ఏమో t అని రాసాం. అప్పుడు మనకు కావాల్సింది c కాబట్టి c ఈజ్ ఈక్వల్ టు L(T⁻⁻1/t) అని రాసాం. దట్ ఇంప్లాయిస్ దట్ ఈజ్ ఈక్వల్ టు L(T⁻⁻2) అవుతుంది అనమాట. సో cకి డైమెన్షన్ ఫార్ములా అవుతుంది అనమాట, L(T⁻⁻2) అవుతుంది. అర్థమైంది స్టూడెంట్స్? సో వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్లో వెళ్దాం, నెక్స్ట్ ఎగ్జాంపుల్లో వెళ్దాం. ఇఫ్ సపోజ్ v ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ t ఉంది. ఇప్పుడు ఎలా రాస్తాం మనం? ఇప్పుడు మనం ఎలా చేయగలుగుతాం? v ఈజ్ ఈక్వల్ టు, చూడండి, v డైమెన్షనల్ ఫార్ములా ఉంది. v డైమెన్షనల్ ఫార్ములా ఇక్కడ ఉన్న a అండ్ bt డైమెన్షనల్ ఫార్ములాస్తో ఈక్వల్ అవ్వాలి. అంటే v డైమెన్షనల్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు a డైమెన్షనల్ ఫార్ములా అండ్ bt డైమెన్షనల్ ఫార్ములాతో మనం ఈక్వల్ చేయాలి. అప్పుడు మనం అలా రాసేటప్పుడు వీకి డైమెన్షనల్ ఫార్ములా ఎంత ఉందో ఏకి అదే డైమెన్షనల్ ఫార్ములా అవుతుంది. ఎందుకంటే
ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ప్రకారంగా v మైనస్ ఏ మైనస్ బీటీ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ ఇవన్నీ సబ్ట్రాక్ట్ చేస్తున్నామంటే v ఏ బీటీ మూడు కూడా సేమ్ డైమెన్షనల్ ఫార్ములాస్తో ఉన్నాయి. వాట్ ఈస్ v? వెలాసిటీ మనకు తెలుసు కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ వాట్ ఈస్ v హియర్? వెలాసిటీ అనుకుందాం. వెలాసిటీ. సో ఇప్పుడు మనం వెలాసిటీ అనుకుంటే అప్పుడు v ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బీటీ అని రాసుకున్నాం ఇక్కడ క్వశ్చన్ ప్రకారంగా. సో L⁻⁻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 ⁻
ఇక్కడ LT పవర్ -1 ఇందాకలాగే వచ్చింది ప్రాబ్లం ఇది కూడా. సో B ఈజ్ ఈక్వల్ టు LT పవర్ -2 అవుతుంది అనమాట. దిస్ ఇస్ ద సెకండ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ టఫ్ క్వశ్చన్ చేద్దాం మనం. థర్డ్ ఎగ్జాంపుల్లో వెళ్దాం. ఓకే, ఏంటంటే P ఈజ్ ఈక్వల్ టు A మైనస్ T స్క్వేర్ బై A మైనస్ T స్క్వేర్ బై B ఇంటూ X దగ్గర వెళ్దాం. P ఈజ్ ఈక్వల్ టు A మైనస్ T స్క్వేర్ బై B ఇంటూ X. నౌ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ dimensions of A and B, where P is the pressure and X is the distance. ఇలా ఇచ్చారు మన క్వశ్చన్. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే A అండ్ B డైమెన్షనల్ ఫార్ములాస్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ఇలా చూడండి, క్వశ్చన్ మనం చూస్తే A మైనస్ T స్క్వేర్ ఉంది బై B ఇంటూ X ఉంది. ఇలా చూడండి, ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ప్రకారంగా రెండు ఫిజికల్ క్వాంటిటీస్ సపరేట్ చేస్తున్నామంటే రెండు ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా సేమ్ అని అర్థం అక్కడ. సో ఏ డైమెన్షనల్ ఫార్ములా T స్క్వేర్తో ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు T స్క్వేర్ డైమెన్షనల్ ఫార్ములా ఎంత? T స్క్వేరేగా. సో ఏకి డైమెన్షనల్ ఫార్ములా ఇప్పుడు మనకు అర్థమైపోయింది, ఇప్పుడు T స్క్వేర్ అనేది. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు BX డైమెన్షనల్ ఫార్ములా రాద్దాం. వాట్ ఈస్ B డైమెన్షనల్ ఫార్ములా రాద్దాం. సో P ఈజ్ ఈక్వల్ టు ఓకే A మైనస్ T స్క్వేర్ బై BX అని రాసాం. సో P ఈజ్ ఈక్వల్ టు A బై BX మైనస్ T స్క్వేర్ బై BX అని రాద్దాం. ఎవరు డినామినేటర్ వారికి ఇచ్చేసాం. సో స్ప్లిట్ చేసాం, డినామినేటర్ A బై BX అని రాసాం, T స్క్వేర్ బై BX అని రాసాం. సో ఇప్పుడు P ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు డైమెన్షనల్ ఫార్ములా P ఏమవుతుంది? ఇప్పుడు డైమెన్షనల్ ఫార్ములా P దీంతో ఈక్వల్ అవుతుంది అండ్ దీంతో ఈక్వల్ అవుతుంది అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ. సో ఇప్పుడు డైమెన్షనల్ ఫార్ములా P ఎంత? P మీన్స్ ప్రెషర్ డైమెన్షనల్ ఫార్ములా F బై A, జనరల్ ఫార్ములా F బై A ఈజ్ ఈక్వల్ టు ఏకి డైమెన్షనల్ ఫార్ములా T స్క్వేర్ అని రాసాం అండ్ B తెలియదు మన ఇప్పుడు ఇది L అని రాసాం. ఓకే, ఇది అవసరం లేదు మన టర్మ్, ఎందుకంటే ఓకే మనం ఇదైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మనం ఈ టర్మ్ తీసుకుని ఈ రెండు ఈక్వల్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఇక్కడ F బై A అంటే న్యూటన్ అంటే MLT పవర్ -2 బై L స్క్వేర్, దీని డైమెన్షనల్ ఫార్మ్ ఇది బై ఇది T స్క్వేర్ ఇది అండ్ B ఇంటూ L అని రాసాం. ఓకే, B ఇంటూ L. ఒక L ఇలాగ L క్యాన్సిల్ అయింది, ఇంకొక 1 L మిగిలింది. ఈ L క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు B ఈజ్ ఈక్వల్ టు ఇది ఇలా వస్తే M పవర్ -1 అండ్ ఈ T పవర్ -2 ఇలా క్రాస్ మల్టిప్లై చేస్తే T పవర్ -2 మళ్ళీ పైకి వెళ్తే T పవర్ +4 అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ B అనమాట. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్స్ 2 ఉన్నాయి ఇక్కడ, ఇది మనం సాల్వ్ చేద్దాం. X ఈజ్ ఈక్వల్ టు x0 e పవర్ -alpha t స్క్వేర్ ఉంది. ఇక్కడ క్వశ్చన్ అడిగింది ఏంటంటే వాట్ ఈస్ ద డైమెన్షన్, ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఆల్ఫా అన్నారు. ఓకే, ఇప్పుడు మనం ఆల్ఫా యొక్క డైమెన్షన్స్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. X ఈజ్ ఈక్వల్ టు x0 e పవర్ -alpha t స్క్వేర్ ఉంది. మనకి విషయం తెలిసింది, అకార్డింగ్ ద మ్యాథమెటిక్స్ ఇక్కడ ఆల్ఫా e పవర్ -alpha t స్క్వేర్ ఉంది కదా, దిస్ కంప్లీట్ ఈస్ జస్ట్ ఏ నంబర్, దీనికి డైమెన్షనల్ ఫార్ములా అంటూ ఉండదు. సో ఆల్ఫా టీ స్క్వేర్కి డైమెన్షనల్ ఫార్ములా లేదనమాట. ఆల్ఫా టీ స్క్వేర్కి డైమెన్షనల్ ఫార్ములా ఎందుకంటే x ఈజ్ ఈక్వల్ టు x0, దిస్ ఈ పార్ట్కి డైమెన్షనల్ ఫార్ములా ఉండదు, ఎందుకంటే ఇట్ ఈస్ జస్ట్ నంబర్. సో ఇప్పుడు ఆల్ఫా టీ స్క్వేర్కి డైమెన్షనల్ ఫార్ములా లేదు కాబట్టి ఆల్ఫా టీ స్క్వేర్ ఈస్ అ డైమెన్షనల్లెస్ క్వాంటిటీ. సో వీ నో దట్. సో ఇప్పుడు మనం ఆల్ఫా టీ స్క్వేర్ డైమెన్షనల్ లెస్ క్వాంటిటీ కాబట్టి సో m పవర్ 0, L పవర్ 0, T పవర్ 0 అని రాసుకుందాం. ఓకే,
సో ఇప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు m పవర్ 0 l పవర్ 0 t పవర్ 0 బై ఈ టీ స్క్వేర్కి డైమెన్షనల్ ఫార్మ్ ఎంత అండి? టీ స్క్వేర్కి డైమెన్షనల్ ఫార్మ్ కింద రాసుకుంటే అప్పుడు క్యాపిటల్ టీ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడే రాసేసుకుందాం, మనం టీ స్క్వేర్ అని రాసుకుందాం. సో ఆల్ఫా టీ స్క్వేర్ అని రాసాం ఇక్కడ. ఇట్ ఈస్ అ డైమెన్షనల్ క్వాంటిటీ అని రాసాం. సో ఇక్కడ టీ స్క్వేర్ని ఇలా తీసుకెళ్దాం. సో ఇప్పుడు m పవర్ 0 l పవర్ 0 t పవర్ ఈ టీ స్క్వేర్ పైకి వెళ్తే t పవర్ -2 అవుతుంది. సో ఆల్ఫా యొక్క డైమెన్షనల్ ఫార్మ్ ఇప్పుడు ఎంత అవుతుంది అనమాట? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు m పవర్ 0 l పవర్ 0 t పవర్ -2 అవుతుంది. ఓకే స్టూడెంట్స్, సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చింది క్వశ్చన్ ఇది. p ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బై బీటా e పవర్ ఆల్ఫా e పవర్ మైనస్ ఆల్ఫా z బై k టీటా ఉంది. ఓకే, అందులో ఒక ఫిజికల్ క్వాంటిటీ రాసాను ఇక్కడ. సో p is the pressure, p is the pressure and z is the distance and theta is the temperature and k is the Boltzmann constant. దాని యూనిట్స్ కూడా మనం రాసుకున్నాం ఇక్కడ. kg మీటర్ స్క్వేర్ బై సెకండ్ స్క్వేర్ కెల్విన్ ఉంది. సో డైమెన్షనల్ ఫార్మ్ దీనికి ఎలా రాయొచ్చు మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. సో బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ డైమెన్షనల్ ఫార్మ్ ఎంత అవుతుంది అనమాట? kg అంటే m, kg అంటే m అండ్ మీటర్ అంటే l స్క్వేర్. ఓకే, s బై s స్క్వేర్ అన్నారు ఇక్కడ, డివైడెడ్ బై t స్క్వేర్. దాని డైమెన్షనల్ ఫార్మ్ రాసాం. k మీన్స్ కెల్విన్ అని రాసాం. సో ఇప్పుడు బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ డైమెన్షనల్ ఫార్మ్ ఎంత అవుతుంది అనమాట? బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ డైమెన్షనల్ ఫార్మ్ m l స్క్వేర్ t పవర్ -2 కెల్విన్ ఇన్వర్స్ అవుతుంది. ఇది దీని డైమెన్షనల్ ఫార్మ్ అవుతుంది. యాక్చువల్గా క్వశ్చన్ అడిగింది ఏంటంటే వాట్ ఈస్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఆల్ఫా అండ్ బీటా, ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఆల్ఫా అండ్ బీటా అని అడిగారు ఇక్కడ. మనం క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేస్తాం చూడండి. ఓకే, నా ఇందాక మనం చెప్పుకున్నాం ఇక్కడ దిస్ ఈస్ జస్ట్ ఏ నంబర్. నంబర్ అంటే ఇట్ ఈస్ ఏ డైమెన్షనల్లెస్ ఫిజికల్ క్వాంటిటీ. దట్ మీన్స్ ఆల్ఫా జెడ్ బై k ఇంటూ టీటా అనేది డైమెన్షనల్లెస్ ఫిజికల్ క్వాంటిటీ. నో డైమెన్షన్స్ కాబట్టి m పవర్ 0 l పవర్ 0 t పవర్ 0 అని రాసాం. మనకు కావాల్సింది ఇప్పుడు ఆల్ఫా. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు ఇప్పుడు? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు జెడ్. ఆల్ఫా ఇంటూ జెడ్. జెడ్ అంటే ఏంటంటే ఇక్కడ డిస్టెన్స్. దాని డైమెన్షనల్ ఫార్ములా ఏం రాయొచ్చు ఇక్కడ? ఎల్ అని రాయొచ్చు కదా. జెడ్ అంటే డిస్టెన్స్ కదా, దాని డిస్టెన్స్ అంటే దాని డైమెన్షనల్ ఫార్ములా ఎల్ఏ కదా. ఓకే, నా కే అంటే ఇక్కడ కే అంటే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, దాని డైమెన్షనల్ ఫార్ములా m l స్క్వేర్ t పవర్ -2 అండ్ k ఇన్వర్స్ అని రాసాం. ఓకే, బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్కి డైమెన్షనల్ ఫార్ములా రాసాం. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ టీటా అంటే k అని రాసాం. వేర్ k ఇస్ ద కెల్విన్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ k ఇంటూ k రాస్తే ఇక్కడ k పవర్ 1 ఉంది, k ఇన్వర్స్ ఉంది, రెండు మల్టిప్లై k పవర్ 0 వస్తుంది. ఇప్పుడు l స్క్వేర్, ఇప్పుడు దట్ ఈస్ ఈక్వల్ టు m పవర్ 0 l పవర్ 0 t పవర్ 0 అని మనం రాసాం. ఓకేనా స్టూడెంట్స్? ఓకే, ఇక్కడ నేను సో ఇప్పుడు ఆల్ఫా ఇంటూ ఎల్ బై m l స్క్వేర్ t పవర్ -2 k ఇన్వర్స్ k. ఓకే, ఇంటూ దట్ ఈస్ ఈక్వల్ టు m పవర్ 0 l పవర్ 0 t పవర్ 0 అని రాసాం. ఇక్కడ ఉన్నది ఇక్కడ రాసాం. k ఇన్వర్స్ ఇంటూ k ఎంత? k పవర్ 0 వచ్చింది. ఇప్పుడు మనం ఈ l స్క్వేర్ l అవుట్ క్యాన్సిల్ అయింది. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఇవన్నీ అవతల పంపిస్తే ఇది 0 అయిపోయింది. సో m పవర్ 1 ఇక్కడ l స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే l పవర్ 1 ఉంది ఇక్కడ, t పవర్ -2 ఉంది ఇక్కడ. సో k పవర్ 0 ఉంది. k పవర్ 0 నో నీడ్ టు రైట్. సో దిస్ ఇస్ ద డైమెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ఆల్ఫా అవుతుంది. ఇప్పుడు మనం బీటా రాయాలి. వాట్ ఈస్ ద డైమెన్షన్స్ ఆఫ్ బీటా అన్నారు. సో బీటా డైమెన్షనల్ ఫార్ములా రాయాలంటే మనకు విషయం తెలుసు, ప్రెషర్ P ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బై బీటా. సో ప్రెషర్ డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఆల్ఫా బై బీటా అని రాసాం. ఓకే, అంటే డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ప్రెషర్ ఎంత ఉంటుందో డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఆల్ఫా బై బీటా ఉంటుంది. ఎందుకంటే ఈక్వేషన్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ప్రకారంగా మనం రాసాం. సో ఇప్పుడు ప్రెషర్ డైమెన్షనల్ ఫార్ములా F బై A అంటే ml t పవర్ -2 బై l స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ అంటే F బై A ml t పవర్ -2 బై l స్క్వేర్. ఏ అంటే
ఏరియా ఎల్ స్క్వేర్ అని రాసాం. డైమెన్షనల్ ఫార్ములా బై ఆల్ఫా బై బీటా. ఆల్ఫా ఎంత అండి ఇక్కడ ఎంఎల్ టీ పవర్ -2 బై బీటా అని రాసాం. బీటా అని రాసాం. చూడండి ఇక్కడ ఎంఎల్ టీ పవర్ -2 ఎంఎల్ టీ పవర్ -2 క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ డైమెన్షనల్ ఫార్ములాస్. ఇప్పుడు బీటా ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ అవుతుంది కదా, అయిపోయింది. సో ఆల్ఫా డైమెన్షనల్ ఫార్ములా ఎంత మనం తెలుసుకున్నాం, ఎంఎల్ టీ పవర్ -2 అయితే బీటా డైమెన్షనల్ ఫార్ములా ఎల్ స్క్వేర్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, దిస్ ఇస్ ద బేసిక్ ప్రాబ్లమ్స్ ఇవి. నెక్స్ట్ క్లాస్లో మనం హెచ్సి వర్మ సొల్యూషన్స్ మనం మాట్లాడుకుందాం. ప్లీజ్ డోంట్ మిస్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.